వెల్ డన్ శ్రావణి, మీ నాన్నగారి పేరు నిలబెట్టావమ్మా. కంగ్రాచులేషన్స్ మేడం. ఈ కేసు గెలవడం అసాధ్యం అనుకున్నాం. మీరు ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ ని అరక్షణంలో తలకిందులు చేశారు. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేర్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ యూ. శ్రావణిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేస్తూ ఈ రోజే ఆర్డర్స్ వచ్చాయి. ఇక గవర్నమెంట్ కేసు గ్రాండ్ సక్సెస్. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వచ్చే ఆదివారం బంజారాలో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుందాం. మీరంతా తప్పకుండా రావాలి. వెల్కమ్. దయచేసి పార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్లీజ్ కార్డ్ సార్. కార్డు ఏమిటాయా? నేను లాయర్ ప్రభాకరాన్ని. అదంతా ఏం కుదరదు. కార్డు ఉంటే అలా చేస్తాం సార్. అరే బలివాడివే, ఆయన ఎవరనుకున్నావు? శ్రీనివాసరావు గారు అల్లుడు. రండి సార్ మీరు. సారీ సార్. బలివాడివే. షీఈ్ రియలీ బ్రిలియంట్. ఆడపిల్లల్లో అంత ధాటిగా వాదించటం నా 15 years ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడూ చూడలేదు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బ్లెస్ మీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హలో. 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 హౌ ఆర్ యు? ఓ ఫైన్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. హలో. హాయ్, సారీ ఫర్ ద డిలే. ఇదేమి డ్రెస్ అండి? సూట్ వేసుకురాలేదా? సూట్ ఎందుకో? సాయంత్రం పార్టీకి. పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళతో వస్తారో తెలుసు కదా. పైగా జడ్జి గారు కూడా వచ్చారు. మిమ్మల్ని ఏమని పరిచయం చేయను? శివాని చెప్పే తప్పేంటి? తప్పేమిటా? మా వారండి లా చదివి ఇంట్లో బుద్ధవతారంలా కూర్చున్నారు. పైగా పార్టీకి సూట్ వేసుకురావడం చేత కాదని చెప్పనా? మీరున్నారే. హాయ్ దేవి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే. హలో. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. బాగున్నారా? ఏమండి, మీరు అటు వెళ్ళి కూర్చోండి. అమృతరావు ఎవరు వస్తున్నారు? ఏమంటుంటే హలో. కూర్చోండి. ఆకలి స్నానం పెట్టు. ఏమండి పాట ఆపేశారు? నా పాట నీ చెవిని పడాలని. ఏం పాపం అంత పాట వచ్చింది మీకు? ఇంతవరకు నేను ఫోన్ చేయలేదు తెలుసా? అవునండి, పార్టీలోంచి పెద్ద గొప్పగా వెళ్ళిపోయారే. అది మనం ఆర్గనైజ్ చేసిన పార్టీ కదా. మనమే గెస్టులా ఫీల్ అయిపోతే ఎలా? వచ్చిన వాళ్ళకి మర్యాద చేయక్కర్లేదా? వచ్చిన వాళ్ళకి మర్యాదలు తప్ప ఉన్న వాళ్ళకి మర్యాదలు అక్కర్లేదనే ఉద్దేశం. చూడు శ్రావణి, చిన్నప్పటి నుంచి ఎరుగున్నవాడిని కాబట్టి ఎన్ని చిన్నతనాలనే భరిస్తూ వచ్చాను. కానీ ఊరుకుంటున్న కొద్దిని మరీ మితిమిరిపోతున్నావు. అసలు గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇదేం బాగలేదు. పోనీ ఏది బాగుంటుందో చెప్పండి. నాకు బాగుండే లాయర్ వృత్తిని ఎలాగూ చేయనివ్వలేదు. కనీసం భర్తగానైనా గౌరవంగా బ్రతకనిస్తే బాగుంటుంది. బ్రతకండి, నేనేం వద్దనిలేదే. అలా బ్రతకాలంటే నేను మళ్ళీ లాయర్ వృత్తి చేయాలి. ఈ ఇంట్లో కాకుండా విడిగా కాపురం పెట్టాలి. విడిగా కాపురమా? ఇక్కడ మీకేం తక్కువ? పరువు తక్కువ. నా కాళ్ళమే నేను నిలబడి కలవ కొంచెం తగిన గౌరవంగా ఉంటుంది, కానీ ఎల్లరికి పిల్లలకి మాత్రం గౌరవం ఉండదని అర్థమైంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడితే గంజి తాగాల్సిందే. మీతో పాటు గంజి తాగే అలవాటు మా వంశంలో లేదు. అంత గొప్ప వంశంలో పుట్టి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? 10 మందిలో పెళ్ళైందని పేరు కోసమా? ఇంత గంజి ఆలోచనలు పెట్టుకుని మీరు నన్నెందుకు చేసుకున్నారు? డబ్బు కోసమా? నీ డబ్బు నాకు వద్దనుకునే ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా రావా? భారీగా మీ నిర్ణయానికి కట్టుబడే ముందు కూతురుగా మా నాన్న అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. నీకు మీ నాన్న ముఖ్యమా, నేను ముఖ్యమా? ఇద్దరు ముఖ్యమే, కానీ ఇద్దరికన్నా ముందు నాకున్నది నాన్న. ఆ తర్వాతే మీరొచ్చారు. 2 పడవల మీద ఒకేసారి ప్రయాణం చేయాలనుకోవటం అవివేకం శ్రావణి. అలాగే చిల్లు పడ్డ పడవ మీద సంసార సముద్రాన్ని దాటాలనుకోవడం మరీ అవివేకం. గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పావు శ్రావణి. నీ మనసులో మాట నీకు కూడా తెలియకుండా ఎంత స్పష్టంగా బయటపడిందో చూసావా? నేను చిల్లుపడ్డ పడవను కదూ, పనికి మాలిన వాడిని, అప్రయోజకుడిని, మీ ఇంట్లో మీ నీళ్ళలో బ్రతుకున్నవాడిని కదూ. ఆల్ రైట్, నీ అభిప్రాయాన్ని తలకిందులు చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఈ చిల్లుపడ్డ పడవే నీకు లైఫ్ బోట్ అవుతుంది. నువ్వు నిరసించి నీ గట్టిపోసే ప్రవాహంలో కొట్టుకుపోతున్న నీకు దిక్కు అవుతుంది. నేనే నీకు దిక్కు మొక్కు కూడా అవుతాను. అప్పుడు నువ్వు నా వెంట నాకేం చేస్తావో చూస్తాను. గుడ్ నైట్.